రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బైటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. మొక్కజొన్న పంటలో ఎరువులు, చీడపీడల యాజమాన్యం. సమయానుకూలంగా ఎరువులు వేస్తేనే అధిక దిగుబడి. రబీ వరి సాగులో ఎరువుల యాజమాన్యం. శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తే అధిక దిగుబడులు. స్కూలే తోట, విద్యార్థులే రైతులు. చదువుకుంటూనే ఖాళీ సమయంలో కూరగాయలు పండిస్తున్న విద్యార్థులు. రబీ మొక్కజొన్న పంట రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే వనరుగా మారింది. తక్కువ పంటకాలం, దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయటానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మాగాణి భూముల్లో రబీ మొక్కజొన్న వేశారు రైతులు. అయితే ఈ పంటలో ఎరువులు, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం సమయానుకూలంగా చేపడితే మంచి దిగుబడులు పొందవచ్చని తెలుపుతున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది. స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతోంది. ఖరీఫ్లో వర్షాధారంగా దీని సాగులో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రబీలో నీటి పారుదల కింద నమ్మకమైన దిగుబడినిస్తుంది. రైతులు ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తున్నారు. మొక్కజొన్న భూమి నుంచి పోషకాలను ఎక్కువగా గ్రహించే పంట. రసాయన, సేంద్రియ ఎరువుల రూపంలో మనం అందించే పోషకాలకు త్వరగా స్పందిస్తుంది. అందువల్ల ఈ పంట సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువులు, సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించాలి. ప్రస్తుతం మనకి రైతు సోదరులందరూ కూడా ఈ మొక్కజొన్నని నవంబర్ 2వ వారంలో విత్తడం గురించి కూడా జరిగింది. ప్రజెంట్ ఆ మొక్కజొన్న క్రాప్ అనేది మోకాలెత్తు స్టేజ్లో ఉందండి. ఇప్పుడు అందరూ కూడా అంటే దాదాపుగా నెల రోజుల వయసు ఉన్న మొక్కజొన్న పంట మనం గమనించడం జరిగింది. ఈ మొక్కజొన్న పంటకి రెండో పంట కింద మనం వేసినప్పుడు 100 కేజీలు నత్రజని కావాలి, అలాగే 35 కిలోల భాస్వరం, అలాగే 35 కిలోల పొటాషినిచ్చే ఎరువులు మనం అందించాలి. సో అను మనకి 189 కేజీల యూరియాను, అలాగే 77 కిలోల డిఏపిని, 58 కిలోల ఎంఓపిని మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. సో దీంట్లో ఈ మొత్తము డిఏపిని అంటే 77 కిలోల డిఏపిని, 58 కిలోల మొరాటా పొటాష్ని కలిపి, దాంతోపాటు ఈ 189 కిలోల యూరియాని 4 సమభాగాలుగా చేసి అందులో పావు వాటా అనేది ఈ డిఏపి, ఎంఓపితో పాటు కలిపి చివరి దుక్కులో వేసేసి మొక్కల్ని మనం నాటడం జరుగుతుంది. దాని తర్వాత ఈ మిగిలిపోయినటువంటి నత్రజనిని 3 భాగాలుగా చేసి అందులో ఒక భాగం అనేది 30 రోజుల తర్వాత, అలాగే రెండవ భాగం అనేది 50 రోజులకి, అలాగే చివరగా 65 రోజులకి మనం వేసుకున్నట్టయితే నత్రజని అంటే 4 దఫాలుగా మనం వేసినట్టయితే సమగ్రంగా నత్రజని యాజమాన్యం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దీంట్లో ఈ మొక్కజొన్న తాలూకు కండి అనేది బాగా పెరిగి ఈ గింజలు అనేవి కూడా చివరి దాకా నిండిన తర్వాత అధిక గింజ శాతం కూడా కట్టడం కూడా జరుగుతుందన్నమాట. దీంట్లో ఇంకా సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినట్టయితే దీంట్లో జింకు లోపం కూడా మనం గమనించడం జరిగింది. ఈ జింకు లోపం కనుక వచ్చినట్టయితే ఈ కొత్తగా వచ్చే ఆకులు అనేవి తెల్లగా మారిపోవడం కూడా జరుగుతుంది. దాన్ని తెల్ల మొగ్గ అని కూడా అంటారు. ఆ తెల్ల మొగ్గని మనం గమనించిన లేదా ఆకులు అనేవి ఈ కలర్ చేంజ్ అయినా, మొక్క ఏపుగా ఎదగకపోయినా అంటే పొడుగు పెరగకపోయినా కూడా మనం జింక్ లోపం కింద దాన్ని మనం గుర్తించి ఇమీడియట్గా ఈ జింక్ సల్ఫేట్ అనే మందుని 2 గ్రాముల 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసినట్టయితే ఈ జింక్ లోపాన్ని కూడా మనం అరికట్టవచ్చు. అయితే ఈ జింకును మనం స్ప్రే చేసినప్పుడు అంటే దగ్గర గ్యాప్లో అంటే ఒక స్ప్రేకి మధ్యలో 3 నుంచి 4 రోజుల గ్యాప్ ఇచ్చి అంటే మనం వెయిట్ చేసి 2 స్ప్రేలు మనం ఇచ్చినట్టయితే ఈ జింక్ లోపాన్ని త్వరగా మనం అరికట్టవచ్చు అనమాట. తెలుగు రాష్ట్రాలలో వరి కోసిన తర్వాత నేరుగా కానీ, వరి తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో కానీ, లేదా సాధారణ పద్ధతిలో సాగు చేస్తూ ఉంటారు రైతులు. అయితే వివిధ ప్రాంతాలలో ప్రస్తుతం మొక్కజొన్న మోకాలెత్తు దశలో ఉంది. అక్కడక్కడ కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగులతో పాటు పొడ తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులను తీయవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. పురుగుల విషయానికి మనం వచ్చినట్టయితే దీంట్లో ప్రధానమైనది కాండం తొలిచే పురుగు, అది కూడా గులాబీ రంగు కాండం తొలిచే పురుగు. రెండోది మనకి కత్తెర పురుగు అనేది ఎక్కువగా ఆశించి పంటను నష్టపరుస్తూ ఉంటుంది. ఈ
కాండం తొలిచే పురుగు విషయానికి వచ్చినట్టయితే ఇది 10 నుంచి 20 రోజుల వయసున్న పంట నుంచి మనకు ఆశిస్తూ ఉంటుంది కాబట్టి అప్పటి నుంచే మనం సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. ఈ పురుగు తాలూకు నష్టపరిచే విధానం మనం గమనించినట్టయితే ఇది ముఖ్యంగా మొక్కల ఆకు మీద ఆశించి మొక్క తాలూకు ఆకుల మీద పచ్చగడ్డని గోకి తినడం వలన చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. ఈ పురుగు తాలూకు వయస్సు పెరుగుతున్న కొలది ఈ పురుగు అనేది మొక్క తాలూకు మొవ్వులోకి ప్రవేశించి కొత్తగా వచ్చిన ఆకుని తినేయడం వలన మొవ్వు కూడా మనకు చనిపోతుంది. ఆ మొవ్వును మనం పీకితే చేత్తో అది ఈజీగా బయటికి మనకి రావడం కూడా మనం గమనించవచ్చు అనమాట. అలాగే ఈ పీకినటువంటి మొవ్వులో మనం ఓపెన్ చేసి కనుక చూసినట్టయితే అందు లోపల ఈ పురుగులు అనేవి పురుగుల వ్యర్థాలు అలాగే ఈ వ్యర్థాలతో కొన్ని పురుగులు కూడా మనం ఉండడం మనం గమనించవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈ గులాబీ రంగు పురుగును మనం గమనించినట్టయితే ఆ మొక్క మొవ్వు కూడా ఎండిపోతుంది కాబట్టి దాన్ని డెడ్ హార్ట్ అని కూడా అంటారు. సో అలా మనం గమనించినప్పుడు 1-6 పొలంలో మనం గమనించినప్పుడు మనం ఇమీడియట్గా సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలన్నమాట. దాంట్లో ప్రధానమైనది ఈ రసాయనాలు మనం వాడినట్టయితే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు మొక్క మొవ్వులో పడేటట్టు. అలాగే కార్బోఫ్యూరాన్ 3G అనే గుళికలను కూడా మన మొక్క తాలూకు మొవ్వులో ఒక 4-5 గుళికలు వేసి కూడా మనం దీన్ని అరికట్టవచ్చు. అలాగే పొలం చుట్టూ కూడా 3 నుంచి 4 వరుసల్లో జొన్న పంటను ఒక ఎర్ర పంటగా వేసి ఒక 40 నుంచి 45 రోజుల తర్వాత ఆ జొన్న పంటను తీసేసి కూడా వీటి తాలూకా ఉధృతి మనం ఆపొచ్చు. అలాగే ట్రైకోగ్రామా గుడ్డు పరాణజీవుల్ని కూడా మనం ఈ మొక్కజొన్న పంటల్లో వదిలినట్టయితే ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు తాలూకు గుడ్లను అవి తినేయడం వలన వాటి తాలూకా పాపులేషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి పురుగు కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు కూడా ఈ మధ్య ఎక్కువగా పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. వీటి తాలూకు నష్టపరిచే విధానం కూడా ముందుగా మొక్కల ఆకుల మీద ఆశించి ఆ మొక్కల పత్రహరితాన్ని గోకి తినడం వలన చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. ఆ రంధ్రాలు క్రమేణా పెద్దవి కూడా అవుతూ ఉంటాయి. అలాగే పురుగు తాలూకు ఉధృతి పెరిగినప్పుడు ఈ మొక్క మొవ్వులోకి ప్రవేశించి మొక్క మొవ్వును తినేయడం అలాగే మొక్క తాలూకు ఆకుని కంప్లీట్గా కత్తిరించినట్టు కూడా చేసేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని కత్తెర పురుగు అని కూడా అంటూ ఉంటారు. ఈ కత్తెర పురుగు అనేది ఇది చివరి దశ వరకు కూడా మనకు వస్తూ ఉంటుంది. ఇది ఉధృతి ఎక్కువవుతూ ఉన్నప్పుడు ఈ కండి మీద కూడా ఆశిస్తుంది. అలాగే ఈ పువ్వు మీద కూడా అంటే మొక్క తాలూకు పువ్వు మీద కూడా ఆశించి పువ్వుని అలాగే కండిని కూడా నష్టపరుస్తూ ఉంటుంది అన్నమాట. సో దీనిని మనం గుర్తించడం ఎలానంటే ఈ పురుగు తాలూకా తల మీద తిరగబడిన వయ్యాకారంలో ఒక గుర్తుంటుంది. అలాగే ఈ పురుగు తాలూకా ఉదర భాగంలో చివరి ఖండితం మీద 4 చుక్కలు చతురస్రాకారంలో కూడా ఉండడం కూడా జరుగుతుంది. అలా మనం గమనించినట్టయితే దాన్ని మనం కత్తెర పురుగు కింద మనం గుర్తించి మనం ఇమీడియట్గా ఈ సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలి. దాంట్లో ప్రధానమైనవి ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాణజీవుల్ని ఒక 20,000 ఒక ఎకరాకు చొప్పున విడుదల చేయడం. అలాగే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 80 గ్రాముల ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేయొచ్చు. అలాగే స్పైనోసైడ్ అనే మందుని కూడా 60 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి మనం దీన్ని అరికట్టవచ్చు. అయితే ఈ పిచికారీ చేసినప్పుడు కూడా రైతు సోదరులు ఇమామెక్టిన్ బెంజోయేట్ని కానీ లేదా ఈ స్పైనోసైడ్ని కానీ మనం పిచికారీ చేసినప్పుడు పురుగు మందు అనేది కంపల్సరీగా కూడా మొక్క తాలూకు మొవ్వులో పడేటట్టు మనం పిచికారీ చేస్తేనే ఈ పురుగుని సమర్థవంతంగా అరికట్టగలుగుతాము. అలాగే విషపు ఎర్రలను తయారు చేసి కూడా దీన్ని మనం అరికట్టవచ్చు. దీనికి గాను ఒక 10 కేజీల తవుడిని అలాగే 2 కేజీల బెల్లాన్ని ఒక 2 లీటర్ల నీటిని కలిపి ఒక మిశ్రమంగా చేసి ఒక 24 గంటల పాటు దాన్ని పులియబెట్టి పులిసిన తర్వాత నెక్స్ట్ డే దానికి ఏం చేస్తామంటే మనం దాన్ని ఈ థైడికార్బ్ అనే మందుని ఒక 100 గ్రాములు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి దాన్ని పొలంలో సాయంత్రం పూట మనం వేసుకున్నట్టయితే ఈ సాయంత్రం పూట ఈ కత్తెర పురుగు తాలూకా లార్వా దశలన్నీ కూడా బయటికి వచ్చి ఆ విషపు ఎర్రలను తినడం వలన అవి చనిపోవడం కూడా జరుగుతుంది. అలాగే దీంట్లో ప్రధానమైనది తెగులు విషయానికి వచ్చినట్టయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆశించి నష్టపరిచే తెగులు అనేది ఈ పొడ తెగులు అనమాట. ఈ పొడ తెగులు విషయానికి వచ్చినట్టయితే ఇది ఎలా ఉంటుందనంటే ఈ మచ్చలు అనేవి ఆకుల మీద అలాగే కండి మీద అలాగే ఈ కండి తాలూకా రేకు మీద ఈ కాండం మీద కూడా మచ్చలు అనేవి పెద్ద పెద్ద మచ్చలు అంటే చిన్న మచ్చలు ఇనీషియల్గా వచ్చి తర్వాత క్రమేణా మచ్చ సైజు కూడా పెరిగిపోతూ ఉంటుంది. అలా వ్యాపించినటువంటి మొక్కలు కండి సరిగా ఏర్పడకపోవడం అలాగే కండి మీద గింజలు కూడా రాకపోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో దానిని మనం నివారించాలంటే ఈ ప్రొపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే హెక్సాకొనజోల్ అనే మందుని కూడా 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసి మనం ఈ తెగుల్ని కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే మనం మొక్క వేసేటప్పుడే ఈ ట్రైకోడెర్మాను దాంతోపాటు
ఈ పశువుల ఎరువు, వేప తాలూకు పిండి, ఈ మూడింటిని మిశ్రమంగా చేసి ఈ ట్రైకోడెర్మాని కలపడం వలన ఒక 3-4 రోజులు నీడలో ఆరబెట్టి దాని మీద నీళ్లు చెంచరించేటప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రైకోడెర్మా అనేది మొలకెత్తడం జరుగుతుంది, చిన్న బూజు వస్తుంది. ఆ బూజు వచ్చినటువంటి ట్రైకోడెర్మాతో కలిపిన ఈ గత్తాన్ని అలాగే ఈ వేప చెక్కని ఎకరా మొత్తానికి కూడా మనం సమానంగా జల్లుకున్నట్టయితే ఈ శిలీంధ్రం మీద ఈ ట్రైకోడెర్మా అనేది యాక్ట్ చేసి దాన్ని కంప్లీట్గా దాని పాపులేషన్ని సాయిల్లో తగ్గించేస్తుంది. కాబట్టి దాన్ని కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. సో పైన తెలిపిన విధంగా సస్యరక్షణ చర్యలు, ఎరువుల యాజమాన్యం మొక్కజొన్నలో చేసినట్టయితే అధిక నికర ఆదాయాన్ని అనేది రైతు సోదరులు పొందవచ్చు. ప్రతిభా బైటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో చిన్న విరామం. రబీ వరి సాగులో ఎరువుల యాజమాన్యమే కీలకం. అయితే ఎరువుల వాడకంపై రైతులకు అంతగా అవగాహన ఉండటం లేదు. శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పట్టించుకోకుండా తోటి రైతులు వాడుతున్నారని పొలంలోనూ అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా ఎరువులను చల్లి ఖర్చులు పెంచుకుంటున్నారు. ఎరువులను సిఫార్సు మేరకు సమయానుకూలంగా వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నాగభూషణం. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రబీ సాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు వరి నాట్లు పూర్తిగా వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో వరి పైరు 10 నుంచి 20 రోజుల దశకు చేరుకుంది. ఈ సమయంలో వరి పైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. సాధారణంగా రబీ కాలంలో స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు కనుక వరి పైరులో పిలికలు చేసే సమయం తక్కువ ఉంటుంది. అందువల్ల పంట దశను బట్టి సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియజేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నాగభూషణం. వరికి సంబంధించినటువంటి ఎరువుల యాజమాన్యంలో నత్రజని, భాస్వరము, పొటాష్ అనేటువంటివి ప్రధానమైన పోషకాలు. వీటిలో ముందుగా నత్రజని విషయానికి వస్తే కనుక ఈ నత్రజనిని మనము వరి పంటకు యూరియా రూపంలో కానీ లేదా డిఏపి రూపంలో కానీ అందిస్తాము. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఈ యూరియా అనేది నీమ్ కోటెడ్ యూరియా రూపంలోనే లభిస్తుంది. ఇది మనము సిఫారసు చేసిన మోతాదు ఎంత ఉంటుందో అంత మేరకే వాడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ వరి పంటకు సంబంధించి ఎరువుల సిఫారసు చేసిన ఎరువుల విషయానికి వస్తే కనుక 48 నుంచి 60 కిలోల నత్రజని మరియు 24 కిలోల భాస్వరము మరియు 16 కిలోల పొటాష్లను ఇచ్చేటటువంటి ఎరువుల్ని మనము వాడాల్సి ఉంటుంది. ఈ సిఫారసు చేసినటువంటి మోతాదు కంటే ఎక్కువ నత్రజనిని వాడితే కనుక పంట ఏపుగా పెరగడమే కాకుండా ఇతర పురుగులు కూడా ఈ పంటకు ఆకర్షింపబడి చీడపీడలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎక్కువ నత్రజనికి సంబంధించిన ఎరువులు వాడుతున్నప్పుడు వర్షాలు కనుక ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ పైరు అనేది ఎక్కువగా పెరిగి పడిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నత్రజనిని సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వాడాలి. అయితే ఈ స్వల్పకాలిక రకాలకు సంబంధించి మనం సిఫారసు చేసిన నత్రజనికి సంబంధించిన ఎరువుల్ని 3 సమభాగాలుగా చేసుకొని వాటిని ఆఖరి దుక్కిలో మొదటి సగభాగాన్ని మరియు పిలకలు వేసే దశలో 2వ సగభాగాన్ని మరియు చివరగా మిగిలినటువంటి 3వ సగభాగాన్ని అంకురం తొడిగే దశలో మనము వేసుకోవాలి. భాస్వరం ఎరువుల విషయానికి వస్తే కనుక ఈ భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎస్ఎస్పి రూపంలో మనం మొక్కకు అందిస్తాం. సిఫారసు చేసిన మోతాదు ఎంత? 24 కిలోల భాస్వరాన్ని మనము సిఫారసు చేస్తాము ఈ వరి పంటకు. ఇది కేవలము ఆఖరి దుక్కిలో మాత్రమే వేసేటటువంటి పోషకము. డిఏపి లేదా మిగతా కాంప్లెక్స్ ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని పైపాటుగా వాడితే కూడా మనకు అదనపు ఖర్చే తప్ప ఈ మనం వేసినటువంటి భాస్వరానికి సంబంధించినటువంటి పోషకాలు మనకు మొక్కకు అందుబాటులోకి కూడా రావు. పొటాష్ విషయానికి వస్తే పొటాష్ను మనము మొక్కకు ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందిస్తాము. ఇది 16 కిలోల పొటాష్ను మనము 1 ఎకరాకి సిఫారసు చేస్తాము. నల్లరేగడి నేలల్లో అయితే కనుక ఈ పొటాష్ను మనము 2 సమభాగాలుగా చేసుకొని ఆఖరి దుక్కిలో సగభాగాన్ని మరియు అంకురం తొడిగే దశలో మిగతా సగభాగాన్ని వేసుకోవాలి. అదే చలక లేదా తేలిక నేలల్లో గనక అయితే సిఫారసు చేసిన మొత్తాన్ని అంటే 16 కిలోలను ఇచ్చేటటువంటి పొటాష్ ఎరువుల్ని మొత్తం కూడా ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి.
ఎరువులు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా ప్రాంతాల్లో రైతులు ఎరువులతో పాటు గుళికలను కలిపి చల్లుతూ ఉంటారు. ఇలా చల్లడం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం తగ్గడమే కాకుండా గుళికల పనితనం కూడా తగ్గుతుంది. అలాగే ఎరువులు చల్లేటప్పుడు నీరు పల్చగా ఉండే విధంగా చూసుకుని చల్లితే ఎరువుల వినియోగం పెరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి వచ్చేందుకు వీలుంటుంది. అదో నవోదయ విద్యాలయం. 450 మందికి పైగా పిల్లలు. విద్యార్థులు అంటే చదువేనా? కాదు, వారికి మానసిక ప్రశాంతత కావాలి. అందుకోసం ఆ స్కూల్ నిర్వాహకులు వ్యవసాయాన్ని నేర్పుతున్నారు. ఇప్పుడు ఆ విద్యార్థులే పాఠశాల ఆవరణంలో రకరకాల కూరగాయ పంటలు పండిస్తున్నారు. తాజా కూరగాయలతో వారు భోజనం చేస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ స్కూల్ చూడండి. ఇక్కడి విద్యార్థులు విద్యాభ్యాసమే కాదు, వ్యవసాయము చేస్తారు. అదే ఇక్కడి ప్రత్యేకత. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం వేలేరు నవోదయ విద్యాలయం ఇది. సుమారు 450 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. 50 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న 2 ఎకరాల స్థలంలో గురువుల సహకారంతో వీరే స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. పలు రకాల కూరగాయలు పండిస్తున్నారు. నేను ఈ విద్యాలయంలో 450 మంది విద్యార్థులు, అదేవిధంగా 50 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరి సహకారంతో ఈ విద్యాలయంలో వృధాగా ఉన్నటువంటి దాదాపు 2 ఎకరాల భూమిలో సాగు చేసి వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ ఉన్నాను. నేను ఈ విద్యాలయంలో ప్రిన్సిపల్గా పదవి చేపట్టక ముందు ఈ విద్యాలయంలో ఈ ప్రాంతం అంతా కూడా, మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా వృధాగా పడి ఉండేది. వీటిని క్లియర్ చేసి ఇక్కడ మొక్కలు నాటాలని ఒక ప్రణాళిక మొదలుపెట్టాము. తర్వాత విద్యార్థులు వచ్చిన తర్వాత వారి సహకారంతో దీన్ని పూర్తిగా తయారు చేసి ఎలాంటి ట్రాక్టర్ కానీ ఎలాంటి ఇంప్లిమెంట్స్ లేకుండానే విద్యార్థులు, అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి సెక్యూరిటీ వీళ్ళ సహకారంతో, మా చౌకీదారు వీళ్ళ సహకారంతో ఈ ప్రాంతం అంతా మొత్తాన్ని చేతితోనే సాగులోకి తీసుకొచ్చి, అంటే కల్టివేట్ చేసి ఇక్కడ మేము నారు పోసి పెంచినటువంటి మొక్కలు, అదేవిధంగా ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి 1-2 నర్సరీల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి జాతుల మొక్కల్ని సేకరించి ఈ ప్రాంతంలో నాటడం జరిగింది. ఈరోజు దాదాపు 2 ఎకరాల భూమిలో మేము వంగ, టమోటా, మిర్చి, తర్వాత ఈ మధ్య కాలంలో క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, అదేవిధంగా మొదటి సీజన్లో నెల చిక్కుడు అనే పంటని, అదేవిధంగా క్రీపర్స్, బీర, సొర, స్నేక్ గార్డ్ అంటే కాకరకాయ, స్నేక్ గార్డు, పొట్లకాయ, ఈ మొక్కల్ని ఇక్కడ నాటడం జరిగింది. ఈ మొక్కల్ని నాటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని సాగులోకి తీసుకురావడం ఒక ఉద్దేశం అయితే, మళ్ళీ భవిష్యత్తులో ఇక్కడ ఎలాంటి అన్వాంటెడ్ ప్లాంటేషన్ అంటే ఈ చెడు మొక్కలు, పనికిరాని మొక్కలు ఏమి పెరగకుండా ఈ ప్రాంతం మొత్తాన్ని కాపాడడం, అదేవిధంగా ఇన్సెక్ట్స్, ఇలాంటి డెడ్లీ యానిమల్స్ ఈ ప్రాంతంలో ఇన్ఫెస్ట్ కాకుండా, ఈ ప్రాంతంలో రాకుండా పిల్లలకి సేఫ్టీ తీసుకురావడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 10,700 స్కూల్స్ని PM శ్రీ విద్యాలయాస్గా వాటిని రూపాంతరం చేయడానికి ప్రణాళిక తయారు చేయడం జరిగింది. వాటిలో భాగంగా ఈ విద్యాలయాన్ని కూడా PM శ్రీ విద్యాలయగా మార్చడం జరిగింది. దీనిలో భాగంగా ఈ మొత్తం పని చేయడానికి మాకు దాదాపు 10,000 రూపాయల గ్రాంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కిచెన్ గార్డెన్ గ్రాంట్ అంటారు. ఆ గ్రాంట్ను ఉపయోగించి మేము మొక్కల్ని సేకరించడం, కొన్ని చిన్న ఇంప్లిమెంట్స్ని మేము కొనడం జరిగింది. కొన్నిటిని మేము మార్కెట్లో ఉన్నటువంటి ఈ వృత్తి కళాకారుల సహకారంతో వాటిని తయారు చేయించుకొని వాటిని వినియోగించి ఈ ప్రాంతాన్ని సాగులో తీసుకురావడం జరిగింది. ఇక్కడ పనిచేయటం వల్ల విద్యార్థుల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన వృత్తి అయినటువంటి వ్యవసాయం పట్ల ఒక గౌరవం, వ్యవసాయదారులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళు పడుతున్నటువంటి కష్ట నష్టాలు, వీటిని అవగాహన చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి దీనిలో పనిచేసి మొక్కలు ఎలా పెంచుతారు, మొక్కలు పెంచడానికి భూమిని ఎలా చదును చేయాలి, అనువుగా తయారు చేయాలి, ఈ విషయాలు అవగాహన ఉంటుంది. ఆ తర్వాత చీడపీడలని ఎలా మనం న్యాచురల్ పద్ధతిలో, ఆర్గానిక్ సిస్టంలో ఎలాంటి పెస్టిసైడ్స్ ఉపయోగించకుండా, అదేవిధంగా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించకుండా ఆర్గానిక్ సిస్టంలో పంట పండిస్తే దానివలన ఆరోగ్యానికి ఎంత మంచిది అనే విషయం అవగాహన కల్పించడానికి, అదేవిధంగా మా విద్యార్థులకు వాళ్ళ యొక్క డైట్లో సప్లిమెంట్ తెస్తూ
వీటి ద్వారా మా మెస్లో మంచి పోషకాహారాన్ని అందించడానికి, ఈ ప్రాంతాన్ని క్లీన్గా ఉంచాలనే కాన్సెప్ట్తో మేము ఈ వ్యవసాయాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రోజులు మారాయి. కెరీర్ ఓరియంటెడ్ చదువులు, పట్టణ జీవనం, నిత్యం ఉరుకులు పరుగులు, చిన్నారులకు గ్రామాలతో పరిచయం తగ్గిపోవడం వంటి సమస్యలతో వ్యవసాయానికి దూరమవుతున్నారు. చాలా మంది మన ప్రాంతంలో పండే పంటలు కూడా గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సహకారంతో చదువుకుంటూనే ఖాళీ సమయంలో పంటలు పండిస్తున్నారు ఈ విద్యార్థులు. వచ్చిన కూరగాయలను రోజువారీ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. పోయిన సంవత్సరం అంతకుముందు మేము వచ్చిన కాడి నుంచి ఇక్కడ బీడు భూమి లెక్క ఉండేది. కానీ మా ప్రిన్సిపల్ సార్ గారు, శ్రీనివాసరావు సార్ వచ్చిన తర్వాత ఇలా వ్యవసాయ పరంగా మాకు తినటానికి ఇంకా వివిధ రకాలుగా సహాయపడేలా మేము చేసుకున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ మేము చాలా రకాల పంటలు వేసాం. ఇలా మాకు చేయడం వల్ల వ్యవసాయం పట్ల అవగాహన వస్తుంది. మరలా మేము రైతులు పడే కష్టాలు మేము తెలుసుకుంటాం. అంతేకాకుండా మేము వారానికి ఇలా ఒక లీజర్ టైంని దీంట్లో స్పెండ్ చేస్తాం. దీనికోసం అంటే వ్యవసాయం పట్ల అవగాహన కోసం, మరలా రైతులు పడే కష్టాల కోసం. అంతేకాకుండా మేము ఎలా యూజ్ చేస్తామంటే, మాకు ఈ మొత్తం సరిపడా మెస్కి సరిపోదు, కానీ మేము వచ్చిన దాంట్లో మెస్కి యూజ్ చేస్తాం కొన్ని. ఇలా మేము రోజు చేస్తూ ఉంటాం. మెస్లో వచ్చిన ఫుడ్ని మేము మాన్యూర్గా తయారు చేసుకొని దీనికి మాన్యూర్ అనేవి వేస్తూ ఉంటాం. దానివల్ల ఇక్కడ బాగా పెరుగుతున్నాయి పంటలు. అంతేకాకుండా ఇక్కడ వాటర్ అనేది ఏం వేస్ట్ కాకుండా వేస్టేజ్ మొత్తం రీయూజ్ చేసుకొని మేము ఇట్లా చేసుకుంటూ ఉంటాం. దీనివల్ల మాకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ఖాళీ స్థానాన్ని మా ప్రిన్సిపల్ సార్ ఫార్మింగ్ ల్యాండ్గా మార్చారు. మేము ఇక్కడ ఉపయోగపడే కూరగాయలు పండిస్తున్నాము. దీనివల్ల మాకు ఫార్మింగ్ మీద చాలా మంచి అవగాహన వచ్చింది. బయట మార్కెట్ నుంచి కాకుండా ఎలాంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడిని ఈ కూరగాయలు తిని చాలా ఆరోగ్యంగా ఉన్నాము. మా ఫార్మింగ్ని మా స్కూల్తోనే కాకుండా బయట కూడా తెలియజేస్తున్నాము. బయట మార్కెట్స్లో కూడా మా కూరగాయలని వీటిని అమ్ముతున్నాము. ఎందుకంటే మా అలాగే చాలామంది ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. మేము వేస్ట్ అయ్యే వాటర్ని అలాగా వేస్ట్గానే పోనివ్వకుండా మా మొక్కల కోసం వాడుతున్నాము. ఇది చేయడం వల్ల మాకు రైతులు పడే కష్టాలు, వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో తెలిసి వచ్చింది. అలాగే ఎలాంటి పెస్టిసైడ్స్, కెమికల్స్ లేని ఫుడ్ తినడం వల్ల కలిగే ఆరోగ్యాలు, జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలిసాయి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 లేదా 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బైటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.